ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనములో, విశ్వాసముని డాలు పట్టుకొనుడి, మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. కాబట్టి విశ్వాసమనే డాలు మన జీవితంలో ఉన్నప్పుడు అగ్ని బాణాలను తట్టుకునే శక్తి కలిగి ఉంటుంది. అది 1964 సంవత్సరం మద్రాసు కాలేజీ విద్యార్థులందరూ హిందీ భాష బలవంతంగా ప్రవేశపెట్టుటను వ్యతిరేకించుతున్న పరిస్థితి. కాబట్టి ఊరేగింపులను అడ్డగించిన పోలీసు వారి మీద విద్యార్థుల రాళ్ళు విసురడం, పోలీసు వారు తమ సంరక్షణ నిమిత్తము ఇనుప టోపీలు పెట్టుకొని తమ చేతిలో డాలు వంటి జల్లెలను పట్టుకున్నారు. వారు పయనించుతున్న వాహనాలను వాటి మీద రాళ్ళు విసురుతున్నందున వాహనముల కిటికీలకు ఇనప జల్లెలను బిగించుకోవడము ఆ వాహనానికి కీడముగా ఉండే. ఆత్మ సంబంధమైన జీవములో అభివృద్ధిని ఆశించు మనము విరోధముగా అపవాది పోరాటము కలదు. కాబట్టి ఎడతెగక అపవాది మన మీద బాణములు వేయుచున్నాడు కనుక మనము విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. ఆ విశ్వాసం అనే డాలు అపవాది వేసే బాణాల నుండి మనలో తప్పించేదిగా ఉంటుంది. యుద్ధంలో సహజంగా మనము శత్రువులను ఎదిరించడానికి, శత్రువుల నుండి తప్పించుకోవడానికి జల్లెలను వాడతాం. కాబట్టి విశ్వాసి కూడా ఎప్పుడు సాతాను యొక్క అగ్ని బాణములు తప్పించుకోవడానికి విశ్వాసం అనే డాలు మనం కట్టుకున్నప్పుడు దుష్టులు వేసే అగ్ని బాణాల నుండి మనం ఆర్పుటకు ఎదిరించడానికి శక్తిమంతులు అవుతాం. విశ్వాసం బట్టి క్రీస్తునందు మరుగై జీవిస్తాం. క్రీస్తు ఎదుట శత్రువు నిలవజాలడు. కాబట్టి ఈ లోక సంబంధముగా వచ్చే సాతాను వేసే అగ్ని బాణాల నుండి మనం తప్పించబడాలంటే విశ్వాసం అనే డాలు మనం కట్టుకొని పోరాడే వారిగా ఉంటాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు. మా ఆత్మీయమైన జీవితంలో విశ్వాసం అనే డాలు, ప్రార్థన అనేటువంటి ఖడ్గము ఉన్నప్పుడు మేము ఎదిరించగలుగుతాము, ఆయుధాలు ఆర్పివేయగలుగుతాము. అటువంటి శక్తి మాకు దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.